హాయ్ ఫ్రెండ్స్, చల్లని సాయంత్రం వేళ మా పొలం చూద్దామని అలా బైక్ పార్కింగ్ చేసి అలా పొలంలోకి వెళ్ళాను. వెళ్తూ చాలా బాగుంది కదని మంచి వీడియో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నానో. నాలాగే పొలం కూడా చాలా చక్కగా ఉంది. కానీ పొలంలో ఎంత తెగులో ఉన్నది ఈరోజే చూశాను. నేను కూడా అనుకోకుండా వెళ్ళడంతో రైతులు ఎంత ఖర్చు పెట్టి ఈ దిగుబడి కోసం కష్టపడుతున్నారో నేను ఈరోజు తెలుసుకున్నాను. ఇందులో చాలా మట్టుగా వరి వెన్నులు పాడైపోయి ఎందువల్ల తెలియట్లేదు. నాకు కూడా పెద్దగా తెలీదు. అంత పెద్ద రైతునేం కాదు నేను. చూడండి కొంతవరకు అయితే ఎన్ను బాగానే ఉంది. కొంత చావెనులు చూసారా, డయాలసిస్ పేషెంట్కి మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, లోన ఎంత కుంగిపోతాడో ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు మనకి. ఆ విధంగా ఈ వరిసేలు కూడా కొన్ని చూడడానికైతే చాలా బాగున్నాయి, చాలా వరకు అయితే పాడైపోయింది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదిగోండి చావెన్లు, వైట్ ఎన్నులు అన్నీ కూడా నా తల ఎలాగైతే పండిపోయిందో సేమ్ ఆ విధంగా చావెన్లు అన్నీ ఉండడంతో చాలా బాధపడ్డాను. నేనే కాదు, మా చుట్టుపక్కల చాలామంది రైతులు ఈ విధంగా లాస్ అయిపోయారు. కనీసం పెట్టుబడి పెట్టిన ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎంతో కొత్త పంట అయినా సరే నా పంట అయితే బాగానే పండిందంట. మిగతా వాళ్ళు అందరూ కూడా కొంచెం లాస్ అయిపోయాయి. కానీ రైతు ఎప్పుడు కూడా రాజు అంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లు చూశాక రైతు ఎప్పుడు రాజు కాలేడు అనిపిస్తుంది. ఎందుకంటే పొలాన్నే నమ్ముకుంటాడు, కానీ పొలమే దెబ్బేస్తుంది రైతుకి. కాబట్టి ఇందులో చూసిన వాళ్ళంతా వీడియోని అందరూ చాలా బాగుందని చూస్తారు, కానీ రైతుకి మాత్రం తెలుస్తుంది ఇందులో ఏమేమి నెలకొందో, ఎంత దిగుబడి వస్తుందో, ఎంత లాస్ అయిపోయారో అన్నది. 50,000 పెట్టుబడి పెడితే కనీసం 20,000 కూడా రాని పరిస్థితిలో మా ఊరు రైతులు ఉన్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటో అనేది పెద్దగా నాకు కూడా తెలియదు. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అనుకున్నాను. చూడ్డానికైతే బాగుంది నాలాగా, కానీ పొట్ట విప్పు చూడు పురుగులు ఉండన్నట్టు చాలా వరకు